హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. కాంపిటీషన్లో విన్ అయినందుకు సునంద ఫ్యామిలీ పురుషోత్తం గారు జ్యూస్ పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఆనంది ఆదిత్యాని పొగుడ్తాడు పురుషోత్తం గారు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని హ్యాండిల్ చేసి మీరు విన్ అయ్యారు అని పొగుడుతూ ఉంటాడు. కానీ సునంద ఈ క్రెడిట్ ఊర్వశికి ఇవ్వాలని చెప్తుంది. కాని పురుషోత్తం గారు ఇలా అంటాడు, అయ్యుండొచ్చు, కానీ డిజైన్స్ని సెలెక్ట్ చేసి వాటిని ఎలా ప్రెజెంట్ చేయాలో చేసిందంతా ఆనందీనే అని చెప్తాడు. ఇక ఆనందికి ఫోనొచ్చి తను అలా పక్కకు వెళ్తుంది. ఇంక పురుషోత్తం గారు సునందిని శశికాంత్ని ఒక విషయం అడగాలని చెప్తాడు. అడగండి, ఏం పర్లేదు అంటాడు శశికాంత్. మీ చిన్నబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మరి మీ పెద్దబ్బాయికి పెళ్ళెప్పుడు చేస్తారు అని అడుగుతాడు. ఇది విని అందరూ షాకవుతారు, ఏం చెప్పాలి అని. ఎవరూ సమాధానం చెప్పలేరు. ఇంక ఆనంది వీళ్ల దగ్గరికి వస్తుంది. కాని వీళ్లేం మాట్లాడుకున్నారో తనకి తెలీదు. పురుషోత్తంగారేమో ఆనందిని ఆదిత్య పక్కన నుంచోమని చెప్తాడు. ఇంక ఆనంది ఆదిత్య పక్కన నుంచొని ఆదిత్య వైపు చూస్తుంది. ఇంక పురుషోత్తంగారు అడుగుతాడు, అందరి ముందు నేనడుగుతున్నాను, నా మీద నీకు గౌరవం ఉందా అని అడుగుతాడు. ఉంది సార్ అని చెప్తుంది. ప్రొఫెషనల్గా నీ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం నాకుందా అని అడుగుతాడు. 100% ఉంది సార్ అని చెప్తుంది. నీ తండ్రి స్థానంలో నేనుండి నేనొక నిర్ణయం తీసుకున్నాను. అదేంటంటే నీకొక మంచి పెళ్లి సంబంధం చూశానమ్మా, నువ్వు పెళ్లి చేసుకోవాలి అని పురుషోత్తం గారు చెప్తూ ఉంటే అది విని ఒక్కసారిగా షాకయ్యి ఆదిత్య వైపు చూస్తుంది ఆనంది. నువ్వు సరే అంటే వెంటనే పెళ్లికి ముహూర్తాలు పెట్టించేస్తాను. చెప్పమ్మా, నీ నిర్ణయంతోనే మేం ముందుకు వెళ్తాము అని చెప్తారు పురుషోత్తం గారు. ఆనంది సునంద వైపు చూస్తుంది. సునంద చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.